ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఆవిడ చావుకి దగ్గరయ్యారు కాబట్టి. అవును సార్, ఆవిడ ఎంతో కాలం బ్రతకరు. డాక్టర్తో మాట్లాడాను, ఫైనల్ స్టేజ్ అన్నారు. ఏంటి డాడీ ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంకా మీకు మావయ్య తప్పు చేశాడనే అనిపిస్తుందా? ఆయన అలాంటి వాడైతే అసలు శ్రీకర్ కూడా అలాంటి వాడే అవ్వాలిగా. ఎన్ని సంవత్సరాలుగా మన దగ్గర పనిచేస్తున్న శ్రీకర్ ఏ రోజు ఏ తప్పు చెయ్యలేదు. తను తప్పు చెయ్యకపోగా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా మీ ముందుకు తెచ్చేవాడు. ఆ తప్పు జరగకుండా చూసేవాడు. మీరే తనని చాలాసార్లు అభినందించారు కూడా. మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి, లేదంటే తక్కువైపోతాం. అవును సార్, శ్రీకర్ బాబు మీ మేనల్లుడయ్యుండి ఏ రోజు ఆ చనువు తీసుకోలేదు, అలా ప్రవర్తించలేదు. అవును డాడ్, శ్రీకర్ బావ ఈ జాబ్ చేయడానికి మన దగ్గరికి రావడానికి కారణం అత్తయ్యని నిన్ను కలపడానికే అయ్యుంటుంది. సార్, ఇప్పుడు మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలీదు. సృజన గారు కోరారని అసలు ఏమీ తెలియని నన్ను ఈ ఇంటి అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అలాంటిది ఆవిడ మీ చెల్లెలు సార్. మీతో కలిసి రక్తం పంచుకొని పుట్టారు. అలాంటి ఆవిడ మీద మీకు కోపం ఏంటి సార్? సార్, నా చెల్లెలు ఎక్కడమ్మా? ఎందుకు చెప్పలేదురా? సార్, నువ్వు సరస్వతి కొడుకువని నాకెందుకు చెప్పలేదు?
మావయ్య. మీ అమ్మకి ఇలా ఉందని, నిన్ను పెంచడానికి ఇంత కష్టపడిందని ఈ మావయ్యకి చెప్పాలని అనిపించలేదా? చెప్దామని చాలాసార్లు అనుకున్నాను సార్. సారేంటి? మిమ్మల్ని బాధ పెట్టానని నన్ను కూడా బాధ పెట్టాలనుకుంటున్నావా? అదేం లేదు మావయ్య. చెప్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ మీరెలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడి. తప్పు నాదేరా. ఆవేశంలో ఆలోచించటం మర్చిపోయాను. నన్ను క్షమించు శ్రీకర్. అయ్యో మావయ్య, ఏంటిది? ఆశీర్వదించాల్సిన చేతులతో ఇలా చేయకండి. డాక్టర్, మా చెల్లెలకి ఎలా ఉంది? మీరు మా మావయ్య డాక్టర్. ఓ సరస్వతి గారు అన్నయ్య. అవును డాక్టర్. సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉంది. మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆవిడ బతకాలి. అలాగే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. వసుదా, నువ్వు పుట్టడమే ఇంత తెలివిగా పుట్టావా? పుట్టాక ఇన్ని తెలివితేటలు వచ్చాయా? ఏం లేదు, అలాంటి సిచ్యుయేషన్లో ఆ సరస్వతి తిరిగి ఇంటికి వస్తే నా ఆటలు సాగవని, అది రాకూడదని నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటే నువ్వు మాత్రం శ్రీకర్ మంచోడండి, మీ చెల్లెలు ఇంకా మంచిదై ఉంటుందండి అని నంగిగా మాట్లాడేవే. దాని గురించి మాట్లాడక మీ చెల్లిని తీసుకురావద్దు. ఆస్తంతా నా పేరునో మోహన్ పేరునో రాసి మేము జీవితాన్ని హాయిగా గడుపుతామంటే రాస్తాడా? ఊసర వెళ్ళి ఎన్ని రంగులైతే మార్చగలదో మనుషులు అంతకంటే ఎక్కువ రంగులు మార్చగలరు. అవి కనపడతాయి, మనుషులు కనబడరు, అంతే తేడా. మనం మనుషులమే కదా, తెలివిగా ఉండాలి కదా. మనిషిని చంపాలంటే సముద్రం నుంచి సునామీని తీసుకురావాల్సిన పని లేదు. ఒక్కొక్క నీటి బొట్టుని క్షణానికొకటి నుదుటిన పడేలా చేసినా చాలు, కిరబిక్కిరయి చస్తాడు. అలాగే మనం అనుకున్నది కూడా వెంటనే జరగాలని కంగారు పడకూడదు. తాబేలు మెల్లగానే నడుస్తుంది, కానీ విజయం దాందే అవుతుంది.